మిథున అయితే దేవ చేయి పట్టుకొని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి దేవ అయితే ఏంటి వదులుతావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఇది నువ్వు నా మెడలో కట్టిన తాళి, నేను మా ఇంటి నుండి శాశ్వతంగా వచ్చేసాను, పద మీ ఇంటికి వెళ్దామని చెప్పి మిథున దేవత అంటుంది. అది వినగానే దేవ అయితే హే ఏంటి నువ్వు నీ మెడలో ఉన్న ఆ పసుపు 10 రూపాయల తాడును చూసి నేనే కట్టానని, నేనే నీ మొగుడినని నా వెంట తిరుగుతున్నావు, నీకేమైనా పిచ్చా అని చెప్పి దేవ మిథునతో అంటాడు. అది వినగానే మిథున అయితే దేవ చెంప పగలగొడుతుంది. దాంతో దేవ ఒక్కసారిగా చాలా కోపంతో మిథునను కూడా కొట్టడానికి ఇలా ముందుకు వస్తాడు. ఇక మిథున ముఖం మీద ఇలా చేయి పెట్టి ఆపేస్తాడు. ఇక మిథునను కొట్టకుండా అలా అక్కడ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మిథున అదంతా చూసి ఏమనకుండా మౌనంగా ఉంటుంది. ఇక దేవ కూడా మిథునను కొడితే మిథున ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున మాత్రం అలా చాలా కోపంతో నేను మాత్రం నీతోనే ఉంటాను, నీతోనే బ్రతుకుతాను, నీతోనే చేస్తాను, అంతేగాని ఇక మీద నేను ఇంకెప్పుడు మా ఇంటికి వెళ్ళను, పద మీ ఇంటికి వెళ్దాం అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.